ఇప్పుడు వచ్చి నాకు సీఎం గారు చెప్పారు అనడం వల్ల దీంట్లో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నా. ఆంతర్యం ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి అని మేము అడుగుతున్నాం. ప్రజలకు వదిలేశాను అంతే. నటి అంతే కుమార్ గారు, అడిగిందండి. మీరు చాలా బోల్డ్ గా మాట్లాడతారు. అర్థమైంది. మీరు బోల్డ్ గా మాట్లాడతారు, మీరు ఏమి ఉంచుకోరు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనకున్న ఇబ్బంది ఆయనకు ఉంటది. ఓ సినిమా రిలీజ్ ఉంది పాపం, ఆయన బాధ ఆయనకు ఉంటది, ఆయన కష్టం ఆయనకు ఉంటది కాబట్టి నేను దానికి అదిగా ఎక్కువగా వెళ్ళట్లేదు. ఓకే సరే, ఇప్పుడు సినిమా ఇప్పుడు మీటింగ్ సంగతి మనం మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు. ఇక్కడ ఏంటంటే దిల్ రాజు బయటకు వచ్చి ప్రభుత్వం పెద్దది, ప్రభుత్వం డెసిషనే ఫైనల్ అని చెప్పి అన్నారు. సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటో అది ఇండస్ట్రీ కట్టుబడి ఉంటుంది, అది తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు చెప్తోంది ఏంటంటే రియల్ లైఫ్లో ఎలా అయితే ఉన్నారో రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉండండి, సందేశాత్మకంగా చెయ్యండి, అలా ఉండండి అని చెప్పడంలో ఏమైనా తప్పుందా? ఆయన సీఎం గారికి అన్ని తెలుసండి. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కొన్ని విషయాలు మేము టీవీలో చెప్పకూడదు కానీ ఈజ్ హెల్పింగ్ నేచర్, ఈజ్ ద గవర్నమెంట్ హెల్పింగ్ నేచర్, పుష్ప టీమ్ హెల్ప్ చేశారండి. ఆ హెల్ప్ను మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అనేది మాత్రం మేము చెప్పగలుగుతా. ఎందుకంటే మనం కొన్ని నేను ఆ మీడియా ద్వారా కొన్ని వెలుపరచలేమండి. ఇది వాళ్ళకి తెలుసు అండి, వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. గవర్నమెంట్కి ఆయన ఏం సపోర్ట్ చేస్తున్నాడో, గవర్నమెంట్ సినిమా ఫీల్డ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మీకు 10 సంవత్సరాలు మీకు ఎవరైనా చేశారండి? 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మీ వెనకాల మిమ్మల్ని వాడుకున్నారా? కానీ మీరు ఈరోజు కొంత రాజకీయంగా ఆయనకు మీరు కొంత రాజకీయంగా కొంచెం వాడుకున్న అంటే దీంట్లో ఇది బీఆర్ఎస్ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది దీంట్లో. నేను సూటిగా చెప్తున్నాను. దాన్ని ఆయన్ని మనం బదనాం చేయడం తప్ప మంచి చేసే వ్యక్తిని మనం అలాంటిది ఇండస్ట్రీ బాగుండాలనే వ్యక్తిని ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కనుక అలాంటి వ్యక్తి బాగుండాలని మనం కోరుకోవాలండి. ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా, మీ అబ్జర్వేషన్లో సినీ నిజంగా ప్రోటోకాల్ పాటించి ఉంటే మిగిలిన హీరోస్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, మిగిలిన సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళారు. ఇది వన్ మ్యాన్ షోగా వెళ్ళే డైరెక్షన్ లాగా కనిపిస్తోందా? ఉండదండి, వన్ మ్యాన్ షో డైరెక్షన్ ఏమి ఉండదండి. చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. చిరంజీవి గారు దీంట్లో మొత్తం ఇండస్ట్రీ కోసం అయితే చిరంజీవి గారు ఎంటర్ అవుతారండి. చిరంజీవి గారు కంపల్సరీ ఎంటర్ అవుతారు. ఇండస్ట్రీ ఆయనకి చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవాపుడు నట్టి కుమార్ నుంచి అప్ టు పెద్దవాళ్ళ దాకా, ప్రభాస్ దాకా అందరిని అడిగి అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడి ఆయన జీవో పాస్ చేయించాడు. అంతే తప్ప చిరంజీవి గారు ఎప్పుడు కూడా నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని అని వన్ సైడ్ నేను ఆ ఉద్దేశంలో అనట్లేదండి. ఇవాళ జరిగిన మీటింగ్ లో అటు చిరంజీవి కానీ, లేకపోతే మీరు చెప్పిన బాలకృష్ణ కానీ, మీరు కానీ, లేకపోతే ఇతర బోర్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు. హాజరైన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్టర్. మీరే చెప్పారు, మీరు అబ్జర్వేషన్ లో, మీ అబ్జర్వేషన్ లో అందరూ అవుతారు త్వరలోనే. నేను కూడా త్వరలోనే మొత్తం అందరి టీం దగ్గర కలుస్తున్నానంటే, కలిసి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాం. అలాగే అందరినీ కలిసి మొత్తం మా ఇండస్ట్రీ నుంచి అందరినీ కూడా, నేను కూడా చిరంజీవి గారిని కూడా కలుస్తాను, బాలయ్య బాబుని కూడా కలుస్తా. అందరినీ కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటానికి అవుతుంది. ఇప్పుడు ఇవాళ జరిగిన ఇష్యూని మేము ఇండస్ట్రీ ఇష్యూగా తీసుకోవట్లేదు. అంటే ఇండస్ట్రీ అందరూ కలిశారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారని తీసుకోవట్లేదు. బయటకు వచ్చి ఎదురు మాట్లాడి ఉండొచ్చు కానీ ఇది ఇండస్ట్రీ ఇష్యూగా నేను మాట్లాడట్లేదండి. డబ్బున్న వాళ్ళు వెళ్ళి కలిసారని మాత్రం అనుకుంటాను నేను. ఓకే, డబ్బున్న వాళ్ళే వెళ్ళి కలిసారు, ఇండస్ట్రీ కోసం కాదంటారు. కానీ బయటకు వచ్చిన నేను అనుకుంటాను 100% నేను అనుకుంటాను, దాంట్లో నో డౌట్. ఓకే, నిజంగా అక్కడ మాట్లాడే మాటల్లో కూడా ఇగోండి చిన్న నిర్మాతలకు ఇది అడిగాము, లేకపోతే ఇండస్ట్రీకి ఇది అడిగామని అడగలేదు. ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంట. వాళ్ళు తీసుకెళ్లేదు ఏంటంటే ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారు తీసుకెళ్లారు, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకెళ్లారు, రామ్ చరణ్ గారు తీసుకెళ్లారు, అల్లు అర్జున్ గారు తీసుకెళ్లారు, ప్రభాస్ గారు తీసుకెళ్లారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటున్నారు. ఓకే, మీరు మళ్ళీ వెళ్ళారు, ఓకే, ఏ ఉద్దేశంతో మీరు వెళ్ళినా మంచి పరిణామమే. మీరు వెళ్ళి ఇండస్ట్రీని మీ విధంగా చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగింది గద్దర్ అవార్డ్స్ స్వాగతించండి, గద్దర్ అవార్డ్స్ ఎడగలిగే వాళ్ళో చెప్పండి. 10 సంవత్సరాలు మీకు అవార్డ్స్ ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు అలా ఏం చెప్తున్నారు ఆయన, మీరు మొత్తం టోటల్గా ఏదైతే డ్రగ్స్ అని మాఫియా ఉందో, డ్రగ్స్ అని మహమ్మారి ఉందో, ప్రతి ఒక్కరూ దాన్ని మొత్తం మన బాధ్యతగా మీరు అందరూ కూడా ఒక యాడ్స్ ఇచ్చి దాన్ని మీరు కాపాడి యూత్ని కాపాడండి, యువతను కాపాడండి, తెలంగాణ బ్రాండ్ని కాపాడండి. ఆయన అడిగిన మంచివే కదా అడిగారు, చెడ్డవి అడగలేదు కదా. ఆయన ఏం ఆస్తులు అడగలేదు కదా, ఆయన అడిగింది అదే. మీ బాధ్యతగా మీరు అది చెయ్యండి చాలు. మాకు ఇండస్ట్రీకి మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాం అంటున్నారు. అంతే, అంతగాని ఇంకేముంటుందండి.
నట్టి కుమార్ గారు ఇప్పుడు బయటకు వచ్చిన మురళీమోహన్ కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, అందరు కూడా బెనిఫిట్ షో అన్నది చాలా చిన్న విషయం, రేట్స్ అన్నది చాలా నిజంగా చూస్తే చాలా చిన్న విషయమా? ఏమండి, విషయం పాన్ ఇండియా సినిమాకి పెద్దది, మామూలు సినిమాకి చిన్నది. పాన్ ఇండియా సినిమాకి మస్ట్ అండ్ షుడ్ బెనిఫిట్స్ ఉండాలి. పాన్ ఇండియా సినిమాకి మస్ట్ అండ్ షుడ్ బెనిఫిట్ రేట్లు పెంచాలి. ఎందుకంటే 700 కోట్లు ఇప్పుడు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు అబ్నార్మల్గా 700 కోట్లు 800 కోట్లు అంటే ఒక ఈజీగా ఒక సినిమా తీస్తున్నారు. దానికి మన రేటు పెరగకపోతే రేటు రాదు. దాదాపు రేటు కానీ పెరగకపోతే రేపు సంక్రాంతికి గేమ్ చేంజర్ 60 కోట్లు తేడా వస్తుంది.